ओं नमो वेदात्मकाय वेंकटेशाय अतर्क्यवृत्तान्ततया जगतः प्रलयेऽपि यः न लब्धश्चिन्त्यमानोऽपि सः अदृश्य इति कथ्यते అని చెప్పినట్లు జగత్తులన్నీ లీనమైపోయిన ప్రళయకాలంలో కూడా ఊహ కానీ ధ్యానానికి కానీ స్థూల దృష్టిలో చూసేవారికి అందనివాడు, ధ్యానావస్థలో ఉండి సూక్ష్మ దృష్టితో చూచిన వారికి మాత్రమే కనబడువాడు, అనంతమైన రాక్షస సంఘాన్ని జయించినవాడు, అంతులేనంతమంది భక్తులతో అనంత విధములైన మార్గాల్లో క్రీడిస్తూ తనకు వారు వశ్యులగునట్లుగా చేసుకునివాడు అగు శ్రీభూనీళ అలర్మేల్మంగా సమేత శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణములతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధానంలోని నాదనీరాజనం మండపం నుండి లోక కళ్యాణకారకమైన విరాట పర్వపారాయణ యజ్ఞాన్ని అఖండంగా మనందరం చేసుకుంటూ ఉన్నాం. ఆధివ్యాధులను పోగొట్టి సంపూర్ణ ఆయురారోగ్యాల్ని చేకూర్చేటువంటి విరాట పర్వ పారాయణాన్ని 76వ రోజైనటువంటి ఈరోజు గురు ప్రార్థనాపూర్వకంగా సమారంభం చేసుకుందాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అథ సంకల్పః సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయ అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే
शीघ्रमेव शीघ्रमेव वापीकूप वापीकूप तटाकादि तटाकादि परिपूरक परिपूरक सुवृष्टिप्राप्तिद्वारा सुवृष्टिप्राप्तिद्वारा सर्वसस्य सर्वसस्य अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थं गोधन गोधन अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थं समस्त समस्त पापक्षयार्थं च पापक्षयार्थं च श्रीमन्महाभारत श्रीमन्महाभारत अंतर्गते अंतर्गते विराटपर्वणि विराटपर्वणि यथाशक्ति यथाशक्ति षोडशाध्याय षोडशाध्याय अंतर्गत अंतर्गत श्लोकपारायणं श्लोकपारायणं श्रीसूर्याष्टोत्तर श्रीसूर्याष्टोत्तर शतनामस्तोत्र शतनामस्तोत्र पारायणं च पारायणं च आचार्यमुखेन आचार्यमुखेन करिष्यामहे करिष्यामहे श्रीकृष्णध्यानम् श्रीकृष्णध्यानम् अतसी पुष्पसङ्काशम् अतसी पुष्पसङ्काशम् हारनूपुरशोभितम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं देवी ध्यानम् देवी ध्यानम् या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः व्यासध्यानम् व्यासध्यानम् व्यासाय विष्णुरूपाय व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ब्राह्मण्यां क्षत्रियाज्जातः सूतो भवति पार्थिव प्रातिलोम्येन जातानां सह्येको द्विज एव तु रथकारमितीमं हि क्रियायुक्तं द्विजन्मनां क्षत्रियादवरं वैश्यात् विशिष्टमिति चक्षते सह सूतेन सम्बन्धः कृतपूर्वो नरेश्वरैः तथापि तैर्महीपाल राजशब्दो न लभ्यते నిన్నటి రోజున ఈ జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం సవిస్తరంగా చెప్తాను అని చెప్పి వైశంపాయన మహర్షి చెప్పడం, ఆ ప్రశ్నలు వరుసగా అసలు ఈ కీచకుడు ఎలా పుట్టాడు, వీడి యొక్క జన్మ ఎట్లా జరిగింది, వీడిలో ఇంత అహంకారం రావడానికి కారణం ఏమిటి, వీడికి విరాటరాజుకి ఉన్న సంబంధం ఏమిటి, అసలు వీడికి సుదేష్ణాదేవికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా ద్రౌపది ఎందుకు శపించలేదు, అంతటి ఆగ్రహం వచ్చినప్పటికీ కూడా పాండవులు ఎందుకు కట్టుబడి ఉన్నారు, ఇవి నా ప్రశ్నలు మహర్షి. నన్ను అనుగ్రహించి ఈ విషయములు నాకు సవిస్తరంగా చెప్పండి అని ప్రార్థించడం మనం విన్నాం. వెంటనే నువ్వు ఈ కురు వంశానికి ఇంకా కీర్తిని తెచ్చేటువంటి వాడివయ్యా జనమేజయ, మహానుభావుడివి. నీలాంటి వాడు సరి అయిన సందర్భంలో అడగవలసినటువంటి ప్రశ్నలని అడిగినప్పుడు వాటిని తప్పక నేను చెప్పవలసిన అవసరం ఉన్నది. సవిస్తరంగా కీచకుడికి ఇంతటి మదం ఎందుకు కలిగిందో, వీడిని చూసి ఒకంత వీడి పరాక్రమాన్ని చూసిన ఆ విరాట రాజు
సుదేష్ణాదేవి ఎందుకు భయపడుతున్నారో, వీడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో, వీటన్నిటినీ గురించి కూడా నేను నీకు తప్పకుండా చెప్తాను, నువ్వు వినవలసినది అని చెప్పి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నాయన, పూర్వకాలంలో సూతులు అనేటువంటి వారు కొంతమంది ఉండేవారు. వాళ్ళ నుంచి ఉద్భవించినటువంటి వాడే వీడు కూడా. వీడు చాలా శక్తి కలిగినటువంటి వాడే కాదు, దురాత్ముడు కూడా కదా. కాబట్టి ఇటువంటి వాడికి సాధారణంగానే ఇట్లాంటి దుష్ట ప్రవర్తన ఉండడం అనేటటువంటిది వాడు ఆ విధంగా చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల వచ్చినటువంటిది. వీళ్లతోటి ఏ రాజులు కూడా ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోలేదు. కొంత వాళ్ళంటే కొంతమందికి భయం కూడా ఉన్నది. అట్లాంటి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరికి తలవంచనటువంటి వాళ్ళుగా స్వతంత్రంగా బ్రతుకుతూ ఉండేవారు. వీడినే ఇలాంటి వాళ్ళనే రథకారులు అని చెప్పి కూడా శాస్త్రం చెప్తోంది. ఈ ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒక బలీయమైనటువంటి వాళ్ళు. ఇటువంటి వాడు ఇలా పుట్టినప్పుడు వీళ్ళకి సాక్షాత్తుగా రాజు అని చెప్పి పిలుచుకునేటటువంటి అర్హత లేకపోయినప్పటికీ అవతల వాళ్ళ దగ్గర నుంచి కొంత వాళ్ళకి సేవ చేస్తూ కాలాన్ని గడుపుతూ వాళ్ళని కొంతమందిని భయపెడుతూ ఉండేటువంటి లక్షణాలు కూడా ఉంటూ ఉండేవి. వీళ్ళ యొక్క తండ్రి తాత ముత్తాతల నుంచి కూడా ఈ పరంపర ఆ విధంగానే అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నది అని చెప్పినటువంటి వాడై, తేషాంతు సూత విషయ సూతానాన్నామతః కృతః ఉపజీవ్య చ యత్క్షత్రం లబ్ధం సూతేన తత్పురా సూతానామధిపో రాజ కేకయో నామ విశ్రుతః రాజకన్యా సముద్భూతః సారథ్యే అనుపమో భవతు. ఈ సూతుడు ఉన్నాడే ఇప్పుడు మన కీచకుడు, వీళ్ళ తండ్రి ఆయన ఒక క్షత్రియ కన్యకు పుట్టినటువంటి వాడు, చాలా యోగ్యుడు. ఆయన రాజుల్ని చక్కగా సేవిస్తూ ఉన్నటువంటి వాడై వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఒకంత అప్పుడప్పుడు వీడు కూడా భయపెడుతూ ఉండేవాడైనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర చక్కగా వాడు సేవ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మహారాజుకి వీడి యందు ప్రీతి కలిగినటువంటిదై వీడికంటూ కొంత రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ సూతులందరికీ కూడా ఒక రాజ్యాన్ని ఇస్తే ఆ రాజ్యంలో ఈ కేకయుడు అని చెప్పి కీచకుడు యొక్క తండ్రి పేరు, ఆయన దానికి రాజు అయ్యి కేకయరాజు అనేటువంటి పేరుతో పిలిపించుకుంటూ ఉండేవాడు. చక్కగా అతను కూడా రాజ్యపాలన చేస్తూ అందరినీ కూడా ఆయన జాగ్రత్తగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడు. అతనిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే, కీచకుడి తండ్రిలో అతను రథసారథ్యం చాలా గొప్పగా చేయగలిగేవాడు. అతను రథం నడిపితే ఎంతో వేగంగా ఆ రథం వెళ్తూ ఉండేది. ఎలా అంటే అవతల ఉండేటటువంటి శత్రువులు వీడిని సంహరిద్దాము అని చెప్పి అల్లంత దూరం నుంచి దగ్గరికి వచ్చే లోపల కొన్ని యోజనాల దూరంలో వీడు ఈ రథాన్ని తీసుకెళ్ళి నిలబెట్టేవాడు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు కీచకుడి యొక్క తండ్రి. ఆయన పేరు కేకయుడు. ఇలా ఈ కేకయుడు అనేటువంటి వాడు చక్కగా రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక ఇలా కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో పుత్రాస్తస్య కురుశ్రేష్ఠ మాలవ్యాం జజ్ఞిరే తదా తేషాం అతిబలోజ్యేష్ఠ కీచకః సర్వజిత్ ప్రభో అగ్రజో బలసమ్మత్తః తేనాసీత్ సూతషట్శతం. ఈ కేకయరాజుకి మాళవ దేశంలో పుట్టినటువంటి మాళవి అనేటువంటి అమ్మాయినిచ్చి వివాహం చేశారు జనమేజయ. అలా వివాహం చేసిన తర్వాత ఆమె ఈయన్ని వివాహం చేసుకుని చక్కగా కేకయరాజుకి అనుకూలంగా ఉంటూ ఉన్నది. కాలం గడుస్తోంది. ఈ కేకయుడికి అలాగే మాళవికి వీళ్ళిద్దరికీ కూడా వివాహమైన తర్వాత రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఆయన ప్రజారంజకుడుగా ఉంటూ ఉన్నాడు. అందరితోనూ మంచి పేరు వ్యవహారాన్ని నడుపుతూ చక్కగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరికీ 106 మంది పుట్టి ఉన్నారు మొత్తం. వాళ్ళందరిలోకెల్లా ఈ కీచకుడు అనేటువంటి వాడు పెద్దవాడు. వీడి తర్వాత ఇంకా 105 మంది
పుట్టారు. మొత్తం కలిపి 106 మంది. ఎలా అయితే ఈ జ్యేష్ఠుడైనటువంటి కీచకుడు బలంతో, మదంతో, గర్వంతో వీడు ఇలా రెచ్చిపోతూ ఉన్నాడో, వీడి బలం చూసుకున్నటువంటి వాళ్ళు ఆ మిగిలినటువంటి ఉపకీచకులు అని చెప్పి పిలువబడేటటువంటి 105 మంది కూడా వీడితో కలిసి వీడి బలం ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళై స్వేచ్ఛగా స్వేచ్ఛగా సంహరిస్తూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు, అందరినీ సంహరిస్తూ కూడా ఉన్నారు. లోకంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటూ ఉండేవారు. మొత్తం వీళ్ళంతా కలిపి సూత షట్శతం 106 మంది కీచకుడు అలాగే ఉపకీచకులు వీళ్ళందరూ కలిసి ఇలా కాలం గడుస్తూ ఉండగా కొన్ని రోజులకి ఆ మాళవి అనేటువంటి ఆవిడ, ఈ కీచకుడి తల్లి ఆవిడ మరణించింది. మరణించిన తర్వాత ద్వితీయాయాంతు మాళవ్యాం చిత్రాహ్యవరజాభవత్ తాం సుదేష్ణేతి వై ప్రాహు విరాట మహిషీం ప్రియాం తాం విరాటస్య మాత్స్యస్య కేకయః ప్రదదౌ ముదా సురథాయాం మృతాయాంతు కౌసల్యాం శ్వేతమాతరీ. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆవిడ చనిపోయిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక అప్పుడు ఈ కేకయ రాజు కొన్ని రోజులకి మళ్ళీ ఇంకొక ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఆవిడ కూడా మాళవ దేశానికి చెందినటువంటిదే. ఆమె పేరు కూడా మాళవి అనే వ్యవహరించబడుతూ ఉన్నది. ఆమెకి ఈ ఇద్దరి యందు కూడా, ఈ కేకయ రాజుకి రెండవ మాళవ కన్య అయినటువంటి ఆవిడికి, వీళ్ళిద్దరికీ కూడా చిత్ర అనేటువంటి పేరు కలిగిన అమ్మాయి పుట్టింది. ఆమెనే సుదేష్ణ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అలా ఈ సుదేష్ణాదేవి రెండవ మాళవ కన్యకి పుట్టినటువంటి అమ్మాయి. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఈ విరాటరాజు ఉన్నాడు చూశావా, ఈ విరాటరాజుకి కోసల దేశ రాజ్యంలో ఉండేటటువంటి మహారాజు యొక్క కూతురైనటువంటి సురథ అనేటువంటి అమ్మాయినిచ్చి మొట్టమొదట పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి యందు కూడా శ్వేతుడు అనేటువంటి ఒక పిల్లవాడు పుట్టాడు. అంటే విరాటరాజుకి మొట్టమొదటి భార్య ద్వారా కలిగినటువంటి పిల్లవాడి పేరు శ్వేతుడు. అలా ఆ పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత కొన్ని రోజులకి విధివశంతో ఆవిడ చనిపోయి ఉండగా, మొట్టమొదటి భార్య ఎవరైతే కేవసల దేశానికి సంబంధించినటువంటి ఆవిడ చనిపోతే సురథ, అప్పుడు ఈ కేకయరాజు ఉన్నాడే, ఈయన ఈ సుదేష్ణాదేవిని తీసుకువచ్చి విరాటరాజుకిచ్చి పెళ్లి చేశాడు. అలా పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటే, కేకయరాజు కూడా నా కూతురు ఒక మహారాజు భార్య చక్కగా కాలాన్ని గడుపుతోంది అని చెప్పి ఆయన కూడా చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇక సుదేష్ణాం మహిషీం లబ్ధ్వా రాజా దుఃఖమపానుదతు ఉత్తరం చోత్తరాంచైవ విరాటాత్ పృథివీపతే సుదేష్ణ సుషువే దేవి కైకేయీ కులవృద్ధయే. విరాటరాజు కూడా సుదేష్ణాదేవిని వివాహం చేసుకున్న తర్వాత చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటే వీళ్ళిద్దరికీ ఉత్తరుడు ఉత్తర అనేటటువంటి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ ఉత్తరుడు అనేటువంటి వాడే ఈరోజు మనందరూ మాట్లాడుకునేటువంటి మాటల్లో ఉత్తర ప్రగల్భాలు పలకమాక అని చెప్పి అనుకుంటూ ఉంటామే, ఆ ఉత్తరుడు వీడే. వీడు ఈ మహారాజుకి రెండవ కొడుకుగా, అంటే మొదటి భార్య అయిందేమో ఆ శ్వేతుడు అనేటువంటి వాడు, రెండవ భార్య అయినటువంటి సుదేష్ణాదేవి ఎందేమో ఈ ఉత్తరుడు పుట్టాడు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఆ అర్జునుడి దగ్గర నాట్యాలన్నీ నేర్చుకుంటూ ఉన్నదే ఉత్తర అనేటటువంటి అమ్మాయి, మనం అప్పట్లో చెప్పుకున్నాం, ఆమె అమ్మాయిగా అతనికి చక్కగా ఆ దేవప్రసాదంతో లభించింది. వాళ్ళంతా కూడా అట్లా చక్కగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు నాయన. ఇది సుదేష్ణాదేవికి విరాటుడికి జరిగినటువంటి ఈ సంబంధం.
అలాగే సుదేష్ణాదేవికి కీచకుడికి ఉన్నటువంటి సంబంధం ఈ విధంగా ఉన్నది. కీచకుడికి మొత్తం 105 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. కేకయ్య రాజు నుంచి మొదటి భార్య ద్వారా పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. అయితే ఈ విరాట రాజుకు ఎప్పుడైతే సుదేష్ణాదేవినిచ్చి పెళ్లి చేశారో, ఈవిడ ఎప్పుడైతే మహారాణి అయ్యిందో, వెంటనే ఈ కీచకుడు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి, మహారాణి కదా, ఈమె దగ్గర ఉంటే నాకు కావలసినటువంటివన్నీ తీరతాయి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చి, మాతృశ్వసరసుతాం రాజన్ కీచకస్తాం అనిందితాం సదా పరిచరన్ ప్రీత్యా విరాటేన్యవసత్సుఖీ. ఇలా వచ్చి ఆవిడ దగ్గరికి, నీ దగ్గరే ఉంటాను నేను అని చెప్పుకున్నటువంటి వాడే ఆమె దగ్గరే చేరాడు. చేరి ఆ రాజ్యంలో ఆవిడికి కావలసినటువంటి సేవలన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా ఆమెని సంతృప్తిపరుస్తూ తన సేవల ద్వారా అక్కడ నీకు నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని కూడా కల్పించినటువంటి వాడై చక్కగా సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. ఇక ఈ విరాటరాజుకి ఎవరైతే మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కీచకుడిని చూసి కొంత మెల్లిమెల్లిగా వెనక్కి తగ్గడం మొదలైంది. వీడి ప్రాభవం మొదలైంది. అలాంటి సందర్భంలో వాణ్ణి చూసుకుని ఆ 105 ఉన్నారే ఉపకీచకులు, వాళ్ళు కూడా బయలుదేరి ఇక్కడికే వచ్చారు. వచ్చి భ్రాతరస్తస్య విక్రాంతాః సర్వే చ తమనువ్రతాః విరాటస్యైవ సంహృష్టా బలం కోశంచ వర్ధయన్. వాళ్ళందరికీ అన్నగారంటే పరమప్రీతి. పరమప్రీతియే కాదు, పరమభక్తి. అన్నగారి మాట ఎప్పటికీ జవదాటరు. అన్నగారు ఎక్కడుంటే మేము అక్కడే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నగారు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఇటు విరాటరాజుకి సంబంధించినటువంటి ఆయన ధనాగారాన్ని ధాన్యాగారాన్ని అన్నిటినీ కూడా బాగా వృద్ధి చేస్తూ వీళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా నిర్వర్తిస్తూ అక్కడే అన్ని విభాగాల్లో కూడా వాళ్లే ఉన్నటువంటి వారై మొత్తం రాజ్యాన్ని ఒక కొమ్ము కాస్తూ ఉన్నట్లుగా వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు నాయన. అలా ఉంటూ ఉంటే అసలు ఈ కీచకుడికి ఇంత బలం ఎందుకు వచ్చింది అనేటువంటిది కదా నీ ప్రశ్న రెండవది. ఇది ఇక్కడ దాకా వీళ్ళు పుట్టినటువంటి వృత్తాంతం. ఈ బలం రావడానికి కారణం ఏమిటంటే జనమేజయ, కాళేయా నామ దైతేయాః ప్రాయశో భువి విశ్రుతాః జగ్నిరే కీచకారాజన్ బాణో జ్యేష్ఠస్తతోభవత్ సహి సర్వాస్త్ర సంపన్నః బలవాన్ భీమ విక్రమః కీచకో నష్టమర్యాదః బభూవ భయదో నృణాం. జనమేజయ, ఈ భూమండలంలో కాళేయులు అనేటువంటి భయంకరమైన రాక్షసులు ఉంటూ ఉండేవాళ్ళయ్యా. ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలానికి కొంతమంది చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ కీచకుల రూపంలో మళ్ళీ పుట్టడం జరిగింది. దాంతో రాక్షసాంశ అనేటటువంటిది వీళ్ళల్లో స్పష్టంగా ఉన్నది. చూడ్డానికి మనుషుల్లానే కనిపిస్తారు, మామూలుగానే ఉంటారు, మనతో నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు, మనకు కావలసినవి ఏమన్నా కావాలంటే సహాయం చేస్తానంటారు, ఏదన్నా చిన్నటువంటి అవసరాలు ఉన్నట్లయితే తీరుస్తూ ఉంటారు, మనతో చాలా ఆత్మీయంగా ఉంటారు. కానీ వాళ్ళల్లో రాక్షసాంశ అనేటటువంటిది మాత్రం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది బయటపడుతూ ఉంటుంది. ఈ విధంగా కీచకుడు అనేటువంటి వాడు, అలాగే ఉపకీచకులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళంతా రాక్షసాంశతో పుట్టినటువంటి వాళ్ళే. ఈ మొత్తంలో కూడా ఈ కాళేయులు అనేటువంటి రాక్షసుల్లో పెద్దవాడు బాణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. వాడు కూడా సామాన్యుడు కాదు, చాలా బలంగా ఆ రోజుల్లో ఎంతోమందిని సంహరించినటువంటి వాడు, ఈ భూమండలాన్ని మొత్తాన్ని పట్టి పీడించినటువంటి రాక్షసుడు. అటువంటి వాడి అంశగా ఇప్పుడు ఇక్కడ కీచకుడు పుట్టాడు. అంటే కీచకుడే పూర్వజన్మలో బాణుడు అనేటువంటి పేరుతో వ్యవహరింపబడేవాడు. ఇప్పుడు కీచకుడుగా పుట్టాడు. మిగతా రాక్షసులందరూ కూడా ఉపకీచకులుగా పుట్టారు. ఇలాంటి భయంకరమైన పరాక్రమం, శస్త్రాస్త్ర సంపన్నత,
అలాగే మంచి అహంకారం. మంచి అహంకారము అని అంటే ఇక్కడ అవతల వాళ్ళని పట్టించుకోకుండా ఇది చాలా గొప్పది నేను చేసే పని అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి మంచి అహంకారం. అటువంటి అహంకారాన్ని కలిగి ఉన్నటువంటి వాడై వీడు లోకకునికి మొత్తానికి కూడా ఒక కంటకుడుగా తయారయ్యాడయ్యా. అందరినీ భయపెడుతూ ఉండేవాడు. ఎవ్వరి దగ్గర మర్యాద లేదు. చిన్నవాళ్ళంటే ప్రేమ లేదు, పెద్దవాళ్ళంటే భక్తి లేదు. ఎవరైనా సరే ఎదురు పడితే నన్ను చూసి వీడు భయపడ్డాడా లేదా, చూడండి వాడి ఆలోచన ఎలా ఉందంటే కనిపించినటువంటి వాడు భయపడ్డాడా లేదా అన్నట్టుగా ప్రవర్తించేవాడు. ఎవరన్నా వెళ్తూ ఉంటే నన్ను చూడలేదు, చూసి కూడా లేక భయపడలేదు అన్నట్టుగా ఒక్కసారి వాడి ముందు తన బలాన్ని చూపించాలని చెప్పి తాపత్రయపడేవాడు. ఇటువంటి వాళ్ళనే నష్టమర్యాదులు అని అంటూ ఉంటుంది శాస్త్రం. అలా వీడు తన యొక్క ప్రవర్తనతో విర్రవీగిపోతూ ఉన్నాడయ్యా. అయితే ఇంత బలం ఉంది కదా, ఇంత శక్తి ఉంది కదా, అందువల్ల తం ప్రాప్య బల సమ్మత్తం విరాట పృథివీపతి జిగాయ సర్వాంశ్చ రిపూన్ యథేంద్రో దానవానివా. అప్పటిదాకా కూడా విరాటరాజు ఒక సామాన్యమైన రాజు. తన చుట్టుపక్కల ఉండేటటువంటి రాజ్యాలన్నింటిలో కూడా అతను ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి వాడై కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఏదో విరాటరాజు అనేటువంటి ఒక ఆయనగో ఉండి అగో ఆ వెనకాల రాజ్యంలో ఉంటాడు. పెద్దవాడు, మంచివాడు చాలా. ఏదో తన రాజ్యంలో తన కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాడు. అంత ప్రమాదకారి కాదులేండి, ఏదో అలా ఉంటూ ఉన్నాడు. ఇంతమంది రాజుల్లో ఆయన కూడా ఒకడు అనేటువంటి పేరు కలిగిన వాడు. ఈ కీచకుడు ఎప్పుడైతే వచ్చాడో, ఉపకీచకుల బలం ఎప్పుడైతే కలిసిందో, వీళ్ళందరూ కలిసి మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో అన్నిటిలోనూ ఎప్పుడైతే దూరారో, దాంతో ఎలా అయితే ఇంద్రుడు రాక్షసులందరినీ జయించాడో అలా ఈ విరాట రాజు కూడా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి అందరినీ కూడా యుద్ధం చేయడం ఓడించడం, యుద్ధం చేయడం ఓడించడం, ఇట్లా అందరు శత్రువుల్ని కూడా జయించి ఇప్పుడు ప్రస్తుతం విరాటరాజు అంటే చాలా గొప్పవాడండోయ్. అమ్మో, ఆయన దగ్గర కీచుకునేటువంటి మహాబల పరాక్రమములు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. వాడి జోలికి వెళ్ళినట్లయితే తత్క్షణం మీ ప్రాణాల మీద ఆశ వదులుకోవలసినదే. చాలా ప్రమాదకారి. అతనితో మీరు ఎప్పటికీ కూడా వివాదం పెట్టుకోవద్దు. విరాటరాజుతోటి చాలా సామాన్యంగా మీ సంబంధ బాంధవ్యాల్ని కొనసాగించుకోండి. లేదంటే విరాటరాజు దగ్గర ఉన్న కీచకుడు వాడి దుర్మార్గంతో మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు అని చెప్పి అంటూ ఉన్నారు. అది విరాటరాజు యొక్క పరిస్థితి ఆనాటికి. అయినా సరే కొంతమంది ఉంటారు కదా, ఏంటో వీడి సంగతి చూసొద్దామని చెప్పి అలా చూసొద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ లిస్ట్ ఏమిటి అనంటే మేఖలాంశ్చ త్రిగర్తాంశ్చ దశార్ణాంశ్చ కశేరుకాన్ మాలవాన్ యవనాంశ్చైవ పులిందాన్ కాశికోసలాన్ అంగాన్ వంగాన్ కళింగాంశ్చ తంగణాన్ పరతంగణాన్ మలదాన్ నిషధాంశ్చైవ తుండికేరాంశ్చ కొంకణాన్ కరదాంశ్చ నిషిద్ధాంశ్చ శివాన్ దుశ్చిల్లికాంస్తథా అన్యే చ బహవః శూరాః నానా జనపదేశ్వరాః కీచకేన రణే భగ్నాః వ్యద్రవంత దిశో దశ. ఈ కీచకుడి బలాన్ని చూసుకుని విరాటరాజు ఓడించిన రాజుల యొక్క లిస్టు మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ విరాటరాజు అప్పటిదాకా సామాన్యుడిగా అనిపించుకుంటూ ఉన్నటువంటి వాడు ఇంకా ఇలాగే ఉన్నాళ్లే అని కొంతమంది ఈ కీచకుడి గురించి చెప్పినా సరే వినకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చక్కగా మేఖల, త్రిగర్త, దశార్ణ, కశేరుక, మాలవ, యవన, పుళింద, కాశీ, కోసల, అంగ, వంగ, కళింగ, తంగణ, పరతంగణ, మలద, నిషధ, తుండికేర, కొంకణ, కరద, నిషిద్ధ, శివ, దుశ్చిలిక అనేటటువంటి రాజ్యాల రాజులందరూ కూడా ఈనాడు వచ్చిందా విరాటుడికి కొత్తగా బలం, మేమంటే ఏంటో చూపిస్తాం, మొన్నటిదాకా మా స్నేహాన్ని కోరుకున్నాడు, ఏమనుకుంటున్నాడో వస్తున్నాం అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు రావడం ఈ కీచకుడు వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం, ఇదే విధానం నడిచింది కొన్ని దశాబ్దాల పాటు.
ఇలా ప్రతి ఒక్కడు వస్తూ ఉంటే వాళ్ళందరినీ వీడు సంహరిస్తూ ఉండడం. ఇట్లా సంహరించడం వలన కీచకుడు తన పరాక్రమాన్ని మొత్తాన్ని చూపించడంతో ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ రాజుకి ఎవరు కూడా శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా పోయారు. ఒకళ్ళిద్దరు ఇంకా ఉన్నారు, వస్తారు మన కథలో కూడా కొన్ని రోజుల్లో కొంతమంది ఉన్నారు. కానీ అప్పటికే చాలాసార్లు దండయాత్రలు చేసి యుద్ధానికి వచ్చి కీచకుడి చేత పరాభవం పొంది 10 దిక్కులకి కొంతమంది పారిపోతే కొంతమంది శరణు జొచ్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ కీచకుడు అంత ఇబ్బంది పెట్టాడయ్యా. పెట్టి అలా పేట్రేగిపోతూ ఉండేవాడు. తమేవం వీర్య సంపన్నం నాగాయుత బలంద్రణే విరాటస్తత్ర సేనాయాః చకార పతిమాత్మనః విరాట భ్రాతరశ్చైవ దశదాశరథోపమాః తే చైనాన్ అన్వవర్తంత కీచకాన్ బలవత్తరాన్. కీచకుడిని చూసినటువంటి విరాటరాజు, ఇంతమంది ఓడించినటువంటి వాడు, ఇంత మహానుభావుడు, ఇంకా శక్తి సామర్థ్యాలున్నాయి, ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు యుద్ధానికి అని అనుకుని వాడి దగ్గర సేనాపతిగా నియమించాడయ్యా ఈ విరాటుణ్ణి. ఇలా నియమించడంతో ఇంకా వీడి అకృత్యాలు పెరిగిపోయినాయి. సాధారణంగా మనకి యౌవనం ఉండి ధన సంపత్తి ఉండి కొంత అజ్ఞానం కూడా ఉంటే వాళ్ళని పట్టలేం. అటువంటి వాళ్ళకే ఈ రకమైనటువంటి సేనాపతి లేకపోతే ఇంకో విషయంలో వాళ్ళని మనం ఇచ్చి వాడికి కొంత అధికారం ఇచ్చామనుకోండి, యవ్వనంలో ఉండడం, బాగా డబ్బు ఉండడం, ఇగో ఇలాంటి అధికారం ఉండడం, అజ్ఞానం కావలసినంత ఉండడం. ఈ అజ్ఞానం ఉండడం వల్ల ఏం చేస్తోంది, ఈ మూడిటిని ఎట్లా వినియోగించుకోవాలో తెలియదు. ఈ మూడిటిని వినియోగం తెలియకపోవడం వల్ల అజ్ఞానంలో చివరి స్థితికి చేరతాడు వాడు, మూర్ఖత్వం అనేటి దానికి. వీడు అలాగే చేరాడు. చేరి వాడు చాలా బలపరాక్రమములు కలిగినటువంటి వాడై అలా అందరినీ చూసి భయపెడుతూ నేనే చాలా గొప్పవాడిని, విరాటుడు ఎందుకు పనికొస్తాడు, నేను రాబోయే ముందర విరాటుడు ఎంత, ఇప్పుడు విరాటుడు ఎంత, రెండిట్లో తేడా ఏమిటి, నేనే విరాటుడు కాదు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ రకంగా తిరగడం వల్ల ఈ విరాటుడికి ఎవరైతే ఇంకా 10 మంది తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళనే అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకు వీళ్ళతో మనం పెట్టుకోవడం, అన్నగారే కీచకుడికి వశ్యుడైపోతే భయంతో మనం ఎంత వాళ్ళం, అన్నగారి తమ్ములమే, మనకేమీ పెద్ద అధికారం లేదు, వాడు సేనాపతి అని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళనే అనుసరిస్తూ ఉన్నారు. ఏదన్నా చెడ్డ పనిలో కూడా వాళ్ళు కూడా తలో చెయ్యి వేస్తూ, ఏదైనా మంచి పని అన్నగారు చేస్తూ ఉంటే ఇటువైపు వస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారయ్యా. ఇది వీళ్ళ యొక్క వృత్తాంతం. ఏవం విధబలోపేతాః కీచకాస్తే న తద్విధాః రాజ్ఞః శ్యాలా మహాత్మానో విరాటస్య హితైషిణః ఏతత్తే కథితం సర్వం కీచకస్య పరాక్రమం. ఇటువంటి ఈ కీచకులు విరాటరాజుకి భావమరుదులు అవడం వల్ల రాజ్యంలో కొంత గౌరవము, అభిమానము ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చేరినప్పుడు ఏమవుతుంది, రాజ్యంలో కొంతమంది వీళ్ళకి భజన చేస్తూ ఉంటారు, వీళ్ళ బలగం కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. ఈ బలగాన్ని చూసినటువంటి వాళ్ళు మంచి చెప్దామనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో మనం వెళ్ళినట్లయితే వాళ్ళు మన మీద తిరగబడతారు అనే భయంతో మిగిలిపోతారు. ఇలా మిగిలిపోవడాన్ని చూసినటువంటి ఈ కీచకులు లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మా గొప్పతనం అని అనుకుంటారు. వాళ్ళేమో మౌనంగా ఉంటారు. ఈ మూర్ఖత్వం వీళ్ళు ఇంకా పెంచుకుంటూ ఉంటారు. ఇట్లా పెరిగి 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 వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. కానీ విరాటరాజు క్షేమాన్ని ఎప్పటికీ కోరుకుంటూ, విరాటరాజుకి ఏ కష్టం రానివ్వకుండా, బావగారు కాబట్టి ఆయన్ని గౌరవంగా చూసుకుంటూ, ఏ రాజ్యంలో ఉన్నటువంటి వాడైనా సరే వీళ్ళ మీద దండెత్తకుండా ఉండడం కోసమని చెప్పి వాళ్ళు కాపు కాస్తూ చక్కగా ఉంటూ ఉన్నారయ్యా. ఎప్పుడూ ఆయనకి మంచి చేస్తూ ఉన్నటువంటి వాళ్లతో కలిసినటువంటి విరాటరాజు శత్రువులకు అరవీర భయంకరుగా కనిపించాడు. చాలా భయపడుతూ ఉన్నారు. ఒక్క ఆయన మటుకు ఆ వెనకాలే ఉంటాడు, కొంచెం దూరంలో. ఆయన మటుకు ఎప్పుడు సమయం దొరుకుతుందా వచ్చి పడదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతవరకే. మిగతా వాళ్ళందరూ మటుకు చాలా భయపడుతూ ఉన్నారు. ఇలా భయపడుతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆ జనమేజయుడికి చెప్పినటువంటి ఆ మహర్షి, నాయనా జనమేజయ, ఇలా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం సుమారుగా చెప్పా. ఇక విరాటరాజు
ఇంత భయపడ్డానికి కారణం కూడా నీకు తెలిసింది. కానీ నువ్వు అడిగిన ఇంకో 2 ప్రశ్నలు, ఎందుకు ద్రౌపదీదేవి వాడిని శపించలేదు, పాండవులు ఎందుకు చేతులు కట్టుకుని నుంచున్నారు, ఇదే కదా నువ్వు అడిగినవి. అవి 2 కూడా నీకు తప్పకుండా చెప్తాను, ఇకపైన విను అంటూ ఆ పై వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా కేకయ రాజు అయినటువంటి కీచకుడు మొట్టమొదటి మాళవకన్యలో పుట్టినటువంటి వాడు తన తమ్ముళ్లతో 105గురితో కలిసి బలపరాక్రమములు కలిగినటువంటి వాడై రెచ్చిపోతూ ఉంటే, ఆ మాళవకన్య చనిపోయిన తర్వాత ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఆవిడ ద్వారా సుధేష్ణుని కన్నటువంటి కేకయ రాజు, ఈయన భార్య విరాట్ రాజు మొదటి భార్య అయినటువంటి సురథ చనిపోయిన తర్వాత శ్వేతుడన్న పుత్రుణ్ణి కన్న తర్వాత చనిపోతే, అప్పుడు ఈ సుధేష్ణాదేవిని తీసుకొచ్చి ఈయనకిచ్చి వివాహం చేసి వీళ్ళిద్దరి ద్వారా ఉత్తరుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కలిగితే, అలా రాజ్యంలో వాళ్ళు మెల్లిమెల్లిగా దూరినటువంటి వాళ్ళే ప్రాభవాన్ని పెంచుకున్న ఉపకీచక సహితుడైన కీచకుడు ఆ రాజ్యానికి మొత్తానికి కూడా ఒక ప్రభువుగా వెలిగిందుపోతూ తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడయ్యా. వీడు ఇలా వెర్రవేయడానికి కారణం కాలేయులు అనేటటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంశలతో పుట్టడం వల్ల ఆ రాక్షసాంశ వేళల్లో కలిసింది అనేటువంటి విషయాన్ని చక్కగా జనమేజయుడినటువంటి ప్రశ్నకి వైశంపాయన మహర్షి సమాధానం చెప్పారు. ఆ పైన చెప్పినటువంటి ఎందుకు శపించలేదు, పాండవులు ఎందుకు ఉన్నారనేటువంటి విషయాల్ని మనం రేపటి కథాశ్రవణంలో తప్పక శ్రవణం చేద్దాం. రాక్షసాంశతో పుట్టడం ఒకటైతే దాన్ని మార్చుకోవడం కూడా చాలా అవకాశం ఇచ్చింది మనకి సాహిత్యం, మన శాస్త్రం, మన పురాణం. దాన్ని వినియోగించుకోకపోవడం వలనే వీడికి ఈ గతి పుట్టింది. ఇలాంటి ఈ గతి పుట్టినటువంటి ఈ కీచకుడు కొందరిలోనే వాడు తన యొక్క ఆ ప్రాభవాన్ని మొత్తాన్ని కూలిపోయి దుర్మరణ పాలయ్యాడు. అటువంటి వృత్తాంతాన్ని కూడా మనం చక్కగా శ్రవణం చేద్దాం. ఇప్పుడు సభక్తికంగా శ్లోకపారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. బ్రాహ్మణ్యాం క్షత్రియాజ్జాతః సూతో భవతి పార్థివ ప్రాతిలోమ్యేన జాతానాం సహ్యేకో ద్విజయేవతు రథకారం ఇతీమం హి క్రియాయుక్తం ద్విజన్మనాం క్షత్రియాత్ అవరం వైశ్యాత్ విశిష్టమితి చక్షతే సహసూతేన సంబంధః కృతపూర్వో నరేశ్వరైః తథాపి తైర్మహీపాల రాజశబ్దో న లభ్యతే తేషాం తు సూత విషయః సూతానాం నామతః కృతః ఉపజీవ్య చ యత్క్షత్రం లబ్ధం సూతేన తత్పురా సూతానాం అధిపో రాజా కేకయో నామ విశ్రుతః రాజకన్యా సముద్భూతః సారథ్యే అనుపమో అభవత్ పుత్రాస్తస్య కురుశ్రేష్ఠ మాలవ్యాం జజ్ఞిరే తదా తేషాం అతిబలోజ్యేష్ఠః కీచకః సర్వజిత్ ప్రభో అగ్రజో బలసమ్మత్తః తేనాసీత్ సూతషట్శతం ద్వితీయాయాంతు మాలవ్యాం చిత్రాహి అవరజాభవత్ తాం సుదేష్ణేతి వైప్రాహుః విరాటమహిషీం ప్రియాం తాం విరాటస్య
మాత్స్యస్య 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 కేకయః కేకయః ప్రదదౌ ముదా తదౌ ముదా సురథాయాం సురథాయాం మృతాయాంతు మృతాయాంతు కౌసల్యాం కౌసల్యాం శ్వేతమాతరి శ్వేతమాతరి సుదేష్ణాం సుదేష్ణాం మహిషీం లబ్ధ్వా మహిషీం లబ్ధ్వా రాజా దుఃఖం రాజా దుఃఖం అపానుదత్ అపానుదతు ఉత్తరం ఉత్తరం చోత్తరాం చైవ చోత్తరాం చైవ విరాటాత్ విరాటాత్ పృథివీపతే పృథివీపదే సుదేష్ణ సుదేష్ణ సుషవే దేవి సుషువే దేవి కైకేయీ కైకేయీ కులవృద్ధయే కులవృద్ధయే మాతృశ్వశ్రు మాతృశ్వశ్రు సుతాం రాజన్ సుతాం రాజన్ కీచకస్తాం కీచకస్తాం అనిందితాం అనిందితాం సదా సదా పరిచరన్ ప్రీత్యా పరిచరన్ ప్రీత్యా విరాటే విరాటే న్యవసత్సుఖీ న్యవసత్సుఖీ భ్రాతరస్తస్య భ్రాతరస్తస్య విక్రాంతాః విక్రాంతాః సర్వే చ సర్వే చ తమనువ్రతాః తమనువ్రతాః విరాటస్యైవ విరాటస్యైవ సంహృష్ట సంహృష్ట బలం బలం కోశం చ వర్ధయన్ కోశం చ వర్ధయన్ కాలేయ కాలేయ నామదైతేయ నామదైతేయాః ప్రాయశో ప్రాయశో భువి విశ్రుతాః భువి విశ్రుతాః జజ్ఞిరే జజ్ఞిరే కీచకారాజన్ కీచకారాజన్ బాణోద్యేష్ఠః బాణోజ్యేష్ఠః తతో భవత్ తతో భవతే సహి సహి సర్వాస్త్ర సర్వాస్త్ర సంపన్నో సంపన్నో బలవాన్ బలవాన్ భీమ విక్రమః భీమ విక్రమః కీచకో కీచకో నష్టమర్యాదః నష్టమర్యాదః బభూవ బభూవ భయదో నృణాం భయదో నృణాం సంప్రాప్య సంప్రాప్య బలసమ్మత్తం బలసమ్మత్తం విరాటః విరాటః పృథివీపతిః పృథివీపతిః జిగాయ జిగాయ సర్వాంశ్చ సర్వాంశ్చ రిపూన్ రిపూన్ యథేంద్రో యథేంద్రో దానవానివ దానవానివ మేఖలాంశ్చ మేఖలాంశ్చ త్రిగర్తాంశ్చ త్రిగర్తాంశ్చ దశార్ణాంశ్చ దశార్ణాంశ్చ కశేరుకాన్ కశేరుకాన్ మాలవాన్ మాలవాన్ యవనాంశ్చైవ యవనాంశ్చైవ పులిందాన్ పులిందాన్ కాశికోసలాన్ కాశికోసలాన్ అంగాన్ వంగాన్ అంగాన్ వంగాన్ కళింగాంశ్చ కళింగాంశ్చ తంగణాన్ తంగణాన్ పరతంగణాన్ పరతంగణాన్ మలదాన్ మలదాన్ నిషదాంశ్చైవ నిషధాంశ్చైవ తుండికేరాంశ్చ తుండికేరాంశ్చ కోంకణాన్ కోంకణాన్ కరదాంశ్చ కరదాంశ్చ నిషిద్ధాంశ్చ నిషిద్ధాంశ్చ శివాన్ శివాన్ దుశ్చిల్లికాంస్తథా దుశ్చిల్లికాంస్తథా అన్యే చ అన్యే చ బహవః శూరాః బహవః శూరాః నానాజన నానాజన పదేశ్వరాః పదేశ్వరాః కీచకేన కీచకేన రణే భగ్న రణే భగ్న యద్రవంత వ్యద్రవంత దిశో దశ దిశో దశ తమేవం తమేవం వీర్యసంపన్నం వీర్యసంపన్నం నాగాయుత నాగాయుత బలం రణే బలం రణే విరాటస్తత్ర విరాటస్తత్ర సేనాయాః సేనాయాః చకార చకార పతిమాత్మనః పతిమాత్మనః విరాట విరాట భ్రాతరశ్చైవ భ్రాతరశ్చైవ దశ దశ దాశరథోపమాః దాశరథోపమాః ते चैनान् ते चैनान् अन्वर्तन्त अन्वर्तन्त कीचकान् कीचकान् बलवत्तरान् बलवत्तरान् एवंविध एवंविध बलोपेताः बलोपेताः कीचकास्ते कीचकास्ते न तद्विधाः तद्विधाः राज्ञः राज्ञः श्याला श्याला महात्मानो महात्मानो विराटस्य विराटस्य हितैषिणः हितैषिणः एतत्ते एतत्ते कथितं सर्वं कथितं सर्वं कीचकस्य कीचकस्य పరాక్రమం. పరాక్రమం. ఓం నమో వెంకటేశాయ. మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సూర్యనారాయణ స్వామిని మనం మనసారా ధ్యానిస్తూ చక్కగా సూర్యాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం ఇప్పుడు చేద్దాం. నమామి త్వాం జగన్నాథ సహస్రవదనే క్షణ
జ్వలత్కిరీటసహస్రధరిణం పురుషోత్తమం. కలియుగ ప్రత్యక్ష దైవమై వెలుగుందేటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య చరణ కమలములకు నమస్కరిస్తూ మనం ఆ నారాయణుని సన్నిధిలో సూర్యనారాయణుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని సభక్తితో పఠిద్దాం. అథ సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రం ధౌమ్య ఉవాచ సూర్యోర్యమా భగస్త్వష్ట పూషార్కః సవితా రవిః గభస్తిమాన్ అజః కాలో మృత్యుర్ధాతా ప్రభాకరః పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతిః శుక్రో బుధో అంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిశౌరిః శనైశ్చరః బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః వైద్యుతో జాఠరశ్చాగ్నిః ఐంధనః తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహనః కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వమలాశ్రయః కళాకాష్ఠ ముహూర్తాశ్చ పక్షామాసాః ఋతుస్తథా సంవత్సరకరో అశ్వత్థః కాలచక్రో విభావసుః పురుషః శాశ్వతో యోగి వ్యక్తావ్యక్తః సనాతనః కాలాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మ తమోనుదః వరుణః సాగరోంశుశ్చ జీమూతో జీవనోరిహ భూతాశ్రయో భూతపతిః సర్వభూత నిషేవితః స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిః అలోలుపః అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః జయో విశాలో వరదః సర్వధాతు నిషేచిత మనస్సుపర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారకః ధన్వంతరిః ధూమకేతుః ఆదిదేవో అదితేస్సుతః ద్వాదశాత్మా అరవిందాక్షః పితామాతా పితామహః స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం దేహకర్త ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్య అమిత తేజసః నామాష్టకశతం ఛేదం ప్రోక్తమేతత్ స్వయంభువ
భువా సురగణ సురగణ పితృయక్ష పితృయక్ష సేవితం హి సేవితం హి అసుర అసుర నిశాచర నిశాచర సిద్ధవందితం సిద్ధవందితం వరకనక వరకనక హుతాశన ప్రభం హుతాశన ప్రభం ప్రణిపతితోస్మి ప్రణిపతితోస్మి హితాయ భాస్కరం హితాయ భాస్కరం సూర్యోదయే సూర్యోదయే యః యః సుసమాహితః సుసమాహితః పఠేత్ పఠేత్ సపుత్రదారాన్ సపుత్రధారాన్ ధనరత్న సంచయాన్ ధనరత్న సంచయాన్ లభేత లభేత జాతి స్మరతాం జాతి స్మరత నరస్సదా నరస్సదా ధృతించ ధృతించ మేధాంచ మేధాంచ సవిందతే సవిందతే పుమాన్ పుమాన్ ఇమం స్తవం ఇమం స్తవం దేవవరస్య దేవవరస్య యో నరః యో నరః ప్రకీర్తయేత్ శుచిసుమనాః సమాహితః సమాహితః సముచ్యతే సముచ్యతే శోకదవాగ్ని శోకదవాగ్ని సాగరాత్ సాగరాత్ లభేత కామాన్ లభేత కామాన్ మనసా యథేప్సితాన్ మనసా యథేప్సితాన్ ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అరణ్యపర్వణి సూర్యాష్టోత్తర సూర్యాష్టోత్తర శతనామస్తోత్రం శతనామస్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియమని మనం నిత్యం స్మరిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడం కోసం ఇప్పుడు శ్రీ పొమ్మిశెట్టి రఘునాథ్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద 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 శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద
కమలదలాక్ష గోవింద కామిత ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల
గోకులనందన గోవింద గోవింద హరి గోవింద 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 గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మృతులవాడ అనాథ రక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. నిన్న చెప్పుకున్నటువంటి విశిష్టమైన 16 రోజుల పాటు జరిగేటటువంటి సుందరకాండ అఖండ పారాయణకి ఈనాడు అంకురారోపణం అంగరంగ వైభవంగా జరిగింది. సమస్త దేవతల్ని కూడా ప్రార్థిస్తూ ఓషధీ స్థాపనం అనేటటువంటిది జరిగింది. రేపటి నుంచి అఖండ పారాయణ నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామివారి అనుగ్రహంతో. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని శాస్త్రవచనం. అంటే ఏ పని చేసినా సరే దాని గురించి తెలుసుకుని చెయ్యవలే అని. మనం నిన్న ఈరోజు మొత్తం అంతా కూడా ఆ అఖండ పారాయణ యొక్క విధులు, దాంట్లో ఉండేటువంటి నియమాలు పరిపూర్ణంగా తెలుసుకుని సత్సంకల్పబద్ధులమై ఉన్నాం. త్రికరణ శుద్ధిగా స్వామివారు మనల్ని ఆదేశించారు. ఇటువంటి గొప్పదైన యజ్ఞానికి ఒక ఋత్విక్కుగా మనందరినీ స్వామి ఎంచుకున్నారు అనేటటువంటి భక్తి విశ్వాసాలతో ఈ అఖండ పారాయణలో పాల్గొని లోకక్షేమానికి మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసమని చెప్పి మనం పారాయణ చేసి సంపూర్ణంగా స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి కార్యక్రమానికి, ఈనాడు చేసినటువంటి కార్యక్రమానికి కూడా మంగళాన్ని మనం తెలియజేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.